రైతులందరికీ నమస్కారం అండి. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. సో ఈ రోజు వచ్చేసి మనం ఈ 2026-27 సంవత్సరం పంటకు రైతులందరూ పొలాలు తీసుకుంటున్నారు. అలాగే మిరప రేట్లో ఉన్న ఉరుకులు గొడుగులు పెడుతున్నారు. అయితే ప్రధానంగా రైతులందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, చూసుకున్నట్లయితే 1877-80 సంవత్సరాల్లో వచ్చేటువంటి మనకి ఎల్బోని, సూపర్ ఎల్బోని అనేది మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఎండల కారణంగా ఎల్బోని అలాగే లాల్నియో అనే రెండు సమస్యలు ఉంటాయి. లాల్నియో అంటే ఎక్కువ వర్షాలు పడతాయి, ఎల్నియో అంటే వర్షాలు పడవు. 2016లో 2023లో వచ్చాయి. అప్పటి వరకు అయితే నైరుతి ఋతుపవనం వెనక్కి రావడం వల్ల మళ్ళీ ఈశాన్య ఋతుపవనం వచ్చి వర్షాలు పడ్డాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సూపర్ ఎల్నియో కొనసాగే అవకాశం ఉంది. వర్షాలు కూడా చాలా తక్కువ పడే అవకాశం ఉంది. ఎండలు బాగా కాసే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనం ఉధృతి కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు అయితే ఎవరైతే ఉన్నారో పొలాలు తీసుకునే వాళ్ళు ఏదైనా వర్షాధారమైన పంటలు తీసుకుని బాగుండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం నాగార్జున సాగర్ కానీ, కర్ణాటక కానీ, ఆల్మట్టి కానీ, శ్రీశైలం ప్రాజెక్టుకి వాటర్ 100% వచ్చే అవకాశం అయితే కనబడడం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఈ విధంగా ఉంది. ఈ సంవత్సరం కరువు అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. రైతు సోదరులు గమనించగలరు. సో ఈ విధంగా మీకు చూడొచ్చు అంటే భారతదేశం ఆందోళన ఎందుకు, ఆర్థిక అలాగే వ్యవసాయం. ఎందుకంటే వ్యవసాయం మొత్తం కూడా 90% మన ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు ఇప్పుడే చూసుకుంటే ఇప్పుడే 43 డిగ్రీలు రాజస్థాన్లో ఎడారిలో కొనసాగడం, అలాగే ఎండలో కూడా బాగా తీస్తున్నాయి. సో 2020 నాటికి ప్రపంచ రికార్డులో వేడి బలమైన ఋతుపవనాలు ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా ఇండియన్ టుడే అలాగే ఉన్నటువంటి న్యూస్ మీడియా ఛానల్, అమెరికా మీడియా ఛానల్, రష్యా మీడియా ఛానల్ అన్ని కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. అలాగే అన్నిటికంటే ఈ సంవత్సరం వర్షాధారం తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే చూసుకోవచ్చు రైతులందరూ కూడా ఎండలకి ఎటు తిరగకుండా కొంచెం మంచిగా ఉండే అవకాశం అయితే, ఇంట్లో ఉన్నట్లయితే వడగాలు తగలకుండా దాటికి మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మనం తెలియజేయడం జరుగుతుంది. ఎల్నియో వచ్చేసి మనకి ఈ సంవత్సరం గట్టిగా కొనసాగే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్లో మనం ఈ యొక్క వర్షాలు అనేది ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నవంబర్ మన ఏదైతే సెప్టెంబర్ వరకు అయితే వర్షాలు నిలుగా కొనసాగే అవకాశం అయితే ఉంది.